వెర్రి వెయ్యి రకాలని ఊరికినే అనలేదు. ఇక్కడ ఓ ఘటన చూస్తే అచ్చం అదే సామెత గుర్తుకొస్తుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో ఓ కుటుంబంలో టీవీ సీరియల్ చిచ్చుపెట్టింది. సీరియల్ ముఖ్యమా నేను ముఖ్యమా అని భర్త ఆగ్రహించినందుకు ఓ భార్య తాను పురుగుల మందు తాగి కుమారుడికి తాగించింది. వెంటనే కుటుంబ సభ్యులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిలో కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి పొలం పనులు చేసి వచ్చిన భర్తకు అన్నం పెట్టకుండా సీరియల్ అయిపోయాక పెడతానని భార్య అనడంతో ఇదంతా జరిగింది. నిన్న పొద్దున మందు కొట్టినాం పొలానికి. ఇద్దరం భార్య భర్తలు, ఇంకోతను, ఇద్దరు మా బాబాయ్, ముగ్గురు 5 ఎకరాలకు మందు కొట్టినాం. మందు కొట్టి మధ్యాహ్నం 1 ఇంటికి వచ్చినాం. మందు కొట్టి ఇంటికి వచ్చి ఇక మా బాబాయ్ను మా ఇద్దరు ఏంటంటే తండలో ఈ మైబాద్లో పంచాయతీ ఉంటే పంచాయతీకి వచ్చినాం. పంచాయతీకి వస్తే ఆ పంచాయతీ చేసుకొని సాయంత్రం ఇక ఇంటికి పోయి మా బాబాయ్ ఉన్నాడు కదా, ఆయన ముందు కట్టడానికి వచ్చింది కదా, మేము ఇద్దరం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇంటికి పోయినాం. ఇంటికి పోయి ఆ చికెన్ మా భార్య పోయి ఇవ్వడానికి పోతే నేను ఆల్రెడీ కూర వండేసిన, కోడిగుడ్డు కూర అవి వండేసిన అని చెప్పేసి అంటే సర్లే ఇది ఫ్రిడ్జ్లో పెట్టే, పొద్దున వండేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అంటే సర్లేండి అన్నది. నేను బయట పోయినా, కాలు చేతులు కట్టుకున్నా, ఇంట్లో వచ్చిన. ఇంట్లో వచ్చి అన్నం పెట్టానంటే సీరియల్ నట్టుతాంది, చుట్టిపడని ఆగు పెడతాను అంటే మధ్యాహ్నం వచ్చేసి కొద్దిగా తిని పోయినాను. మధ్యాహ్నం వచ్చి ఇప్పుడు మళ్ళీ అన్నం లేదు పెట్టమంటే సీరియల్ అంటున్నావు, సీరియల్ ముఖ్యమా ఇది ముఖ్యమా అని నేను మా భార్యకు ఒక మాట తిడితే అది బయటికి పోయింది. బయటికి పోతే నువ్వు బయటికి ఎందుకు పోతావు, బయటికి పోవద్దు, ఏదున్నా నేను కులపతి పెద్ద మనిషిని తండలో అయితే బయటికి పోయి నువ్వు ఎందుకు పోతున్నావు బయటికి రా అని చెప్పేసి నేను ఇంట్లో గుంజుకొని వస్తే మళ్ళీ గొడవ అవుతుంది అదని మా బావ ఇంటికి తీసుకుపోయారు. ఇక అడిగి పోయినాం, ఇక కామన్గానే ఉన్నది. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినా, ఇంటికి వచ్చినాం, అన్నం గిట్ట తిన్నాం, పడుకొని పొద్దున్న లేచి తిడతాంది. ఈ అమ్మ నైట్ అయిపోయింది, మళ్ళీ పొద్దున్న ఎందుకు తిడుతున్నావు ఏంది అది అని చెప్పేసి నేను పోయి ఇంటి వెనుక పోయి పత్తి చేను దగ్గర పోయి కూర్చుంటే ఇక తర్వాత ఇల్లు ఏదో గొడవ ఏదో చేసుకుంటారు. చైర్ సౌండ్ వినిపిస్తుంది, పిల్లగాలు కూడా ఏదో వచ్చినట్టు వినిపిస్తుంది. నేను వెంటనే ఉరికి రాగానే పిల్లగానికి తాపిచ్చింది, ఆమె నోట్లు వేసుకుని ఆమె ఉంచేసింది. ఆ పాపకు మళ్ళీ మందు పోయడానికి పోతే అంతనే నేను అందుకున్నా. ఇక ఆడికి కథం వదిలేసి ఇంటికి వచ్చేసింది.